లేకపోతే తొక్కేసి పొలిటికల్ పార్టీలని కంప్లీట్గా తొక్కేసి ఆ స్థానంలోకి తాను రావాలని బీజేపీ ట్రై చేస్తుంది. అంటే బీజేపీ ఎప్పుడూ లేని ఒక అగ్రెసివ్ స్టాండ్లో ఉందన్నమాట ఇవాళ. అంటే ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అంత అగ్రెసివ్గా లేదు, బీజేపీ అగ్రెసివ్గా ఉంది. ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ని తట్టుకోవడం అనేది ఇవాళ వెరీ డిఫికల్ట్. అందుకనే ఢిల్లీ స్థాయిలో కూడా ఒక నమ్మకస్తులు ఉండాలి, టాలెంటెడ్ ఉండాలి, ఈ రెండు క్వాలిటీస్ ఉండాలన్నమాట. సో ఆ రెండు ఈయనకు ఉన్నాయని చెప్పి జగన్ ఆయన్ని 2 సార్లు రాజ్యసభ సభ్యుడికి చేశాడు. పార్లమెంటరీ పార్టీకి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన కూడా సక్రమంగా నెరవేర్చాడు, ఆ రోల్స్ అన్ని కూడా బాగా చేశాడు. నిరంతరం బీజేపీలతో టచ్లో ఉన్నాడు. అలాంటి ఒక 40 ఏళ్లుగా నమ్మకంగా ఉంటున్న వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడు సడన్ గా? ఆయన ఏం కారణాలు చెప్పట్లేదు, వ్యక్తిగత కారణాలు. సడన్ గా ఏం వ్యక్తిగత కారణాలు ఆయనకి ఏమీ లేవు. పైగా ఆయన ఏం చేయబోతుంది? వ్యవసాయం అండి. వ్యవసాయం అనేది అది ఒక కామెడీ వ్యవహారం. అలాంటి వాళ్ళు చెప్పడం ఏం చేస్తాడు ఈ వయసులో పోయి ఆయన వ్యవసాయం? కాబట్టి ఇదంతా ఏంటంటే ఆయన బయటికి చెప్పట్లేదు. కానీ పైగా ఏమంటున్నాడు, జగన్ బాగా కోరుకుంటున్నాను, నాకు జగన్ ఫ్యామిలీనే ఇది పెట్టింది, 2 సార్లు జగన్ ఇచ్చాడు, భారతమ్మ నాకు ఎంతో చేసింది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు క్లియర్గా. సో అంటే ఆయన దీని వెనక ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు హ్యాండ్ ఏం లేదు. తెలుగుదేశం వాళ్ళు పెద్ద హ్యాపీగా ఉన్నట్టు కూడా అర్థం ఎక్కడ కనిపించలేదు. ఈయన రాధాకృష్ణ కూడా విజయసాయిరెడ్డి సన్యాసం అని కూడా రాశాడు. కానీ అందులో కూడా ఆయన ఏదో రాసుకుంటూ వచ్చాడు పని. అసలు తెలుగుదేశం క్యాంప్ హ్యాపీగా ఏమి లేదు దానివల్ల. అంటే అర్థమేమి, విజయసాయిరెడ్డి వెళ్ళడం వల్ల జగన్కి పెద్ద నష్టం అవుతుందని ఎవరో కూడా అనుకోవట్లేదు. ఈవెన్ విజయసాయిరెడ్డి కూడా ఏమన్నా నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్కి ఏమి నష్టం లేదన్నాడు. తర్వాత జగన్ బాగుండాలని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు పోయాడు? రెండోది ఇంకొకటి కూడా అన్నాడు, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను, వెంకటేశ్వర స్వామిని ఫాలో అవుతానని కూడా విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగతంగా నాకేమీ లేదు, ఫ్యామిలీ గొడవలు కానీ ఏమీ లేవు, రాజకీయంగా మాత్రమే. అట్లాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల స్నేహితుడు, ఇవన్నీ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే కొంత టైం గడిచినాక కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే ఇదంతా కూడా జగన్ స్కెచ్ అని. జగన్ స్కెచ్ ఎందుకు? ఇప్పుడు విజయసాయిరెడ్డికి రాజ్యసభ 2028 వరకు ఉంది. ఆయన ఎందుకు రిజైన్ చేశాడు అంటే, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక స్టేట్లో ఉండే పొలిటీషియన్ సెంట్రల్లో ఉండే బీజేపీని తట్టుకొని నిలబడాలంటే బీజేపీకి ఏదో ఒకటి ఆఫర్ చేయగలగాలి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఏదన్నా ఆఫర్ చేయగలిగితేనే కేసీఆర్ని ఇచ్చేయగలుగుతారు. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనానికి వీళ్ళు హెల్ప్ చేయగలగాలి. ఆఫర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏదైనా ఉండాలి. జగన్ దగ్గర ఏముంది? ఇన్ని రోజులు ఎందుకు జగన్ని దాదాపు 12 ఏళ్ల పాటు జగన్ బెయిల్ మీద ఉండడం సాధ్యమా? వ్యవస్థలో ఎవరైనా 10-12 ఏళ్ళు బెయిల్ మీద ఉండగలరా? ఉండలేరు. మరి ఎలా ఉండగలిగాడు అంటే మోడీ అండదండలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మోడీ అండదండలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నారు. మొత్తం జగన్ అరాచకాల వల్ల చంద్రబాబు పార్టీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ చాలా ఇబ్బందులు 5 ఏళ్లలో ఎదుర్కొన్నారు. అలాంటి వాళ్ళకి ఎంత కసితో రగిలిపోతుంటారు. సో అలాంటి కసి ఉన్నా కూడా ఇప్పటి వరకు జగన్ని టచ్ చేయట్లేదు. ఎక్కడ ఏదో సోషల్ మీడియా వాళ్ళని చేస్తున్నారు, జగన్ని టచ్ చేయట్లేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ అంటే ఇప్పటి వరకు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చేయలేదు, రోజా జోలికి వెళ్ళలేదు, కొడాలి నాని జోలికి వెళ్ళలేదు, వల్లభనేని వంశీ జోలికి వెళ్ళలేదు. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే మోడీ అండదండలు ఇప్పటికి కూడా జగన్కు ఉన్నాయి. జగన్ ఈ 8 నెలల్లో జగన్ వ్యవహారం చూస్తే కూడా ఫస్ట్లో ఏమో ఢిల్లీకి పోయి హడావిడి చేశాడు ఇండియన్ కూటమి వాళ్ళు. అప్పుడు ఏమనుకున్నారు, ఇండియన్ కూటమి వైపు వెళ్తున్నారు, కానీ వెళ్ళలే. నేను కూడా అప్పుడు కూడా నేను చెప్పిన, ఇది హడావిడి ఎందుకు చేస్తా అంటే టు ప్రెజరైజ్ బీజేపీ. మీరు కానీ నన్ను పట్టించుకోకపోతే నాకు ఆల్టర్నేటివ్ లేదు, నేను అటు పోవాల్సి వస్తుంది అని ఒక ప్రెజర్ చేయడానికి తప్ప జగన్కి ఇంటెన్షన్ ఏమీ లేదు. ఎందుకంటే బిల్లులకు అడిగినాడకపోయినా జగన్ నుంచి మద్దతు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ దగ్గర ఏముందో ఆఫర్ చేయడానికంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 11 మంది ఉండేవాళ్ళు, వాళ్ళు కొంతమంది పోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని బీజేపీకి అప్పగించడానికి జగన్ ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఒకటి. రెండోది, గత ఎన్నికలప్పుడు జగన్ ఫండింగ్ అనేది చాలా రాష్ట్రాలకి బీజేపీకి చేశాడనేది కూడా ఇది ఉంది.
నిజానికి ఫండింగ్ బీజేపీకి పెద్దగా అవసరం లేదు. వాళ్ళకి దేశంలో అతిపెద్ద కంపెనీలుగా ఉంటున్న రిలయన్స్, అదానీలే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. 1000 కోట్లు వాళ్ళు ఇవ్వగలరు బీజేపీకి. జగన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ జగన్ ఆఫర్ చేసేటప్పుడు నేను ఉంది అంటే తీసుకోవడానికి వాళ్ళకేం ఇబ్బంది, అదే డబ్బు ఎవరికి చేదన్నట్టుగా. సో అందువల్ల అదొకటి. రెండవది, బీజేపీకి జగన్ని కానీ వీకెన్ చేసేస్తే కంప్లీట్గా చంద్రబాబు బలపడతాడు. చంద్రబాబు బలపడడం బీజేపీకి ఇష్టం లేదు. బీజేపీ ఏం ప్లాన్ వేస్తుందంటే, మామూలుగా ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు అంటే కులం లేకుండా రాజకీయాలు ఉండవు. ఎందుకంటే తెలుగుదేశం అంటే కమ్మ, జగన్ గాని వైఎస్ అంటే రెడ్డి, పవన్ కళ్యాణ్ అంటే కాపు. ఇది కదా, ఇది అందరికి తెలిసిందే, దీంట్లో ఏమి దాపరికం లేదు. ఇవి ఉంటూ మిగతా కులాలని ఆర్గనైజ్ చేసుకోవడం, సోషల్ ఇంజనీరింగ్ చేయడంలోనే సక్సెస్ ఉంటుంది. సో బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందంటే, కమ్మ కాపు కాంబినేషన్ ని మనం కబ్జా చేయాలి. చంద్రబాబు సక్సెస్ కావడానికి కమ్మ కాపు కాంబినేషనే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే, కాపు పాపులేషన్ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు ఈ స్థాయిలో వచ్చేవాడు కాదు. నిన్న కూడా ఒక హోర్డింగ్ పెట్టారు అక్కడ కడప దగ్గర, ఎక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు, మనం కానీ లేకపోతే జగన్ 11 కాదు 110 వచ్చేవి, చంద్రబాబు ఓడిపోయేవాడు, ఇప్పుడేమో నిన్ను అవమానిస్తా ఉన్నారు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్న, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అన్నట్టుగా వాళ్ళు ఓటింగ్ పెట్టారు జనసేన వాళ్ళు. అది వాస్తవం కూడా. అందువల్ల పవన్ కళ్యాణ్ని కాపు కమ్మని కలపడం ద్వారానే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఈ కాపు కమ్మ కాంబినేషన్ ని మనం తీసుకుందాం అనేది ఇప్పుడు బీజేపీ ప్లాన్. సో బీజేపీ ప్లాన్ ఏంటంటే, జగన్ ఎలాగో మన కంట్రోల్లో ఉన్నాడు, చంద్రబాబును మనం డిపెండబుల్ కాదు, రెండోది చంద్రబాబుని తొక్కేసి ఎన్టీఆర్ అభిమానులు అంటే కమ్మలోనే ఒక ఎన్టీఆర్ సెక్షన్ ఉంటది, వాళ్ళు చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.